నల్గొండ జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. చెరుకుపల్లిలో ఓ పౌల్ట్రీ ఫామ్లో 7,000 కోళ్లు చనిపోయాయి. హైదరాబాద్ నుంచి జోనల్ డాక్టర్లు వచ్చి పలుమార్లు వైద్యం అందించిన ఫలితం లేకుండా పోయింది. కొన్ని రోజుల వ్యవధిలో మృతి చెందాయి. బర్డ్ ఫ్లూ వల్లే కోళ్లు చనిపోయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చనిపోయిన కోళ్లను జేసీబీతో గొయ్యి తీసి పూడ్చిపెట్టారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రమేష్, చెప్పండి, నల్గొండ జిల్లాలో బర్డ్ ఫ్లూతో కోళ్లు చనిపోయినట్లుగా చెప్తున్నారు. ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్? రైట్, వరుసగా కూడా ఈ విధంగా కోళ్లు చనిపోతున్నంత కూడా కోళ్ల ఫామ్ రైతులంతా కూడా తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూడొచ్చు, మనం చూస్తున్నటువంటి విజువల్స్ ఏదైతే ఉందో నకరికల్ కేతపల్లి మండలంలోని చెరుకుపల్లి గ్రామంలో ఒక పౌల్ట్రీ రైతు పూర్తిగా 7,000 కోళ్లు కూడా చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ కుప్పలుగా కనిపిస్తున్నటువంటి కోళ్లు అసలు ఏం జరిగిందో కూడా తెలియలేనటువంటి స్థితిలో ఉన్నాయి. ఇటీవల మనం చూస్తున్నాం బర్డ్ ఫ్లూ చూస్తున్నప్పుడు కూడా బ్లడ్ ఫ్లూ అనేది ప్రమాదకరమే కాదు, చికెన్ తినాలని కూడా చికెన్ మేళాలు కూడా నిర్వహిస్తూ నిర్వాహకులు అంతా కూడా ఆ పౌల్ట్రీ యజమానులంతా కూడా అడ్వర్టైజ్లు పెట్టేసినా కూడా ఆ చికెన్ తినొచ్చు అని కూడా చెప్తున్నారు. కానీ ఇది చూస్తుంటే మాత్రం ఆ పౌల్ట్రీ రైతులు చెప్తున్నటువంటి ప్రకారం ఇప్పుడు కుప్పలుగా చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. ఒక కంపెనీకి సంబంధించినటువంటి కోళ్ళు అనేది మొత్తం 13,000 కోళ్లు కూడా ఆ ఫామ్ లో పెంచుతున్నారు చెప్పవచ్చు. అందులో ఒక 7,000 కోళ్లు రాత్రే పూర్తిగా చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ కంపెనీ యజమానులు ఒక డాక్టర్లు కూడా వచ్చి దాన్ని శాంపిల్స్ సేకరించడం జరిగింది. ఎందుకు చనిపోయారని కూడా ఇంకా రీజన్స్ తెలియకున్నా కానీ ఇటీవల మనం చూస్తున్నాం బర్డ్ ఫ్లూతో కూడా ఏపీలో చాలా వరకు మృత్యువాత పడుతున్నటువంటి కోళ్లను చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణలో కూడా ఇదే విధంగా మొన్న దేవరకొండ కానీ ఇవాళ నకరికల్ కానీ ఎక్కడికక్కడ కోళ్ల ఫామ్ రైతులు మాత్రం పూర్తిగా నష్టాల్లో, ఎందుకంటే మనకంతా కూడా అప్పులు తెచ్చి కూడా ఈ విధంగా వేస్తాం, ఈ విధంగా కోళ్లు చనిపోతున్నాయని పడిపోతున్నారు. అయితే కోళ్ల చికెన్ తినాలా లేదా అనేది ఒక క్లారిటీ మాత్రం రావటం లేదని ఇప్పటికీ చెప్తున్నారు. ఎప్పటికైనా కానీ ఒకవైపున పౌల్ట్రీ యజమానులు మాత్రం పెద్ద ఎత్తున కూడా చికెన్ అమ్మకాలు తగ్గిపోతాయని వారంతా కూడా మేళాలు పెట్టి కూడా చికెన్ మేళాలు పెట్టి మొత్తం క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంటే, మరోవైపు ఈ విధంగా పౌల్ట్రీ ఫామ్లలో కూడా కోళ్లు ఎక్కడికక్కడ వేల సంఖ్యలో కూడా చనిపోయిన సంఖ్య చూస్తున్నాం. పూర్తిగా చనిపోయిన కోళ్ళని అన్ని కూడా జేసీబీ సాయంతో అక్కడే తన పొలంలోనే తీసి కూడా పాతి పెట్టడం జరుగుతుంది. చాలా వరకు పౌల్ట్రీ యజమానులంతా కూడా ఇదే పరిస్థితి నల్గొండ జిల్లాలో కనిపిస్తుందని చెప్పవచ్చు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.